పెళ్లి పనులన్నీ పూర్తయ్యో లేదో నాకు తెలియదు కానీ నా షాపింగ్ అయితే పూర్తయిపోయింది. ఇంకా నేనైతే స్కిన్ కేర్ కోసం అయితే రెడీ అయిపోతున్నాను. సో పెళ్ళికి ఇంకా 1 వీక్ ఉందనగా నేనైతే ఫేస్ వ్యాక్స్ చేయించుకుంటున్నాను. సో ఫేస్ వ్యాక్స్ ఎందుకంటే ఫేస్ మీద ఉండే మినిమల్ ఫేషియల్ హెయిర్ క్లీన్ చేసుకునేకి. సో అలా అయితే నేను ఫౌండేషన్ వేసినా సరే ఏ మేకప్ వేసినా సరే కేకీగా కనిపించుకోకుండా క్లీన్గా ఉంటుంది అని చెప్పి. సో చాలామంది ఫేస్ రేజర్స్ యూజ్ చేస్తారు. బట్ 1 వీక్ ముందు అంటే 2 టైమ్స్ చేయాల్సి వస్తుంది ఫేస్ రేజర్. ఎందుకంటే 2 డేస్కే రీగ్రోత్ వచ్చేస్తుంది కదా. సో నాకు అలాంటి ఛాన్స్ ఏవి తీసుకోవాలనుకోలేదు. అండ్ రెగ్యులర్గా నేను ఫేస్ వ్యాక్స్ చేపిస్తాను కాబట్టి ఐ కెన్ డూ ఫేస్ వ్యాక్స్ అని చెప్పి అనిపించింది. సో ఇంకా నేనైతే మా ఆఫీస్లోనే ఫేస్ వ్యాక్స్ అయితే బ్రెజిలియన్ వ్యాక్స్ పీల్ ఆఫ్ వ్యాక్స్ అని కూడా అంటారు. సో యూజువల్లీ చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే షాపింగ్ అంటే ముందే ఫేషియల్స్ చేయించుకోవడం, స్కిన్ కేర్ చేసుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే షాపింగ్ కోసం అని చెప్పేసి ఎక్కువగా బయట తిరుగుతూ ఉంటారు కదా. సో అలాంటి టైంలో సన్కి ఎక్స్పోజ్ అవ్వడం, పొల్యూషన్ అంతా ఫేస్ మీద పడ్డము, డస్ట్ అంతా పడ్డం ఇట్లాంటివన్నీ అవుతుంటాయి కాబట్టి ఫేస్ ఇంకా డల్ అయిపోవడము, కొందరికి పింపుల్స్ రావడం ఇట్లాంటివన్నీ అవుతూ ఉంటాయి. సో వాళ్ళు ఏమనుకుంటారంటే ఫేషియల్ వల్లే అయింది అని చెప్పేసి. ఫేషియల్ వల్లే అవుతుంది. ఎందుకంటే ఫేషియల్ గ్లో కోసం అని చెప్పి స్కిన్ కొంచెం మైల్డ్ అవుతుంది. అలాంటి టైంలో మనం ఎక్కువ ఎండకు తిరిగితే ఖచ్చితంగా డల్లే అవుతుంది కదా. సో నేనైతే ఫేస్ వ్యాక్స్ అయితే క్లీన్గా చేయించేసుకున్నాను. తర్వాత పెళ్ళికి ముందు 2 డేస్ ముందు నేను ఫేషియల్ అయితే చేయించేసుకుంటాను. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి.